హాయ్ బ్రో. హాయ్ అన్న. బిగ్ బాస్ 9th సీజన్ ఎలా ఉంది? ఈ సీజన్ చాలా బాగుందన్న. స్టార్టింగ్ కొంచెం తగ్గినా సరే తర్వాత చాలామంది మెయిన్ ఇమాన్యువల్ కోసం చూస్తున్నారు. సో నాకు చాలామందికి ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. అది నేను అందరి తరపున అంటే చాలామంది తరపున నేను అడుగుతున్నాను. ఏంటంటే చాలామంది కళ్యాణ్ తనుజ అని హైప్ ఇస్తున్నారు. తనుజాని చాలామంది పిఆర్ టీమ్ అంటున్నారు, కళ్యాణ్ సోల్జర్ అని అంటున్నారు. అది కరెక్టే. బట్ ఏంటంటే ఒక వేరే ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయి అంటే నేను మన అమ్మాయికి ఓటేయమని చెప్పను ఎప్పుడు కూడా. వేరే ఎవరు బాగా తనకు వేయచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఒక అమ్మాయిని చూసి తను క్యూట్గా మాట్లాడుతుంది ఓకే. బట్ గేమ్ ఎంతవరకు ఆడుతుంది, ఎక్కడ ఎమోషన్ అవుతుంది, ఎక్కడ ట్రిగ్గర్ అవుతుంది, అసలు ఓటమిని తీసుకుంటుందా లేదా? ఎందుకంటే గెలిస్తే తీసుకునే వాళ్ళు అందరూ తీసుకుంటారు, మనం గెలిస్తే ఎవరైనా తీసుకుంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. బట్ ఎవరైతే ఓటమిని తీసుకొని దాన్ని కూడా పాజిటివ్గా తీసుకొని ఎవరు మూవ్ అవుతారు అనేది చూసుకోవాలి. ఒక విన్నర్కి ఉన్న లక్షణాలు ఏంటన్నా, ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, టాస్క్లు ఆడాలి, ఎక్కడ ఎమోషనల్గా ఉండాలో అక్కడ ఎమోషనల్గా ఉండాలి, ఓకే. గేమ్ ఆడాలి, అందరినీ ప్రతి ఒక్కరిని కూడా మనవాడరా వీడు మనవాడు అని ఒక ఫీలింగ్ ఉండాలి. నేనేమంటున్నానంటే మొదటి నుంచి కూడా ఇప్పుడు కళ్యాణ్ ఓకే, కళ్యాణ్ ప్లేయర్ నేను ఒప్పుకుంటా. బట్ తనుజాకి తనుజాకి మెయిన్ ఎవరైతే ఓటేస్తున్నారో వాళ్ళని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. ఫస్ట్ వీక్ నుంచి కూడా మీరు ఎవరు ఉండడం వల్ల బిగ్ బాస్ చూస్తున్నారు. ఇప్పుడు తనుజా బ్యాచ్ వచ్చి మా తనుజ ఇదంతా ఓకే. నేను అడుగుతున్నా ఒకటి, అసలు ఫస్ట్ వీక్ నుంచి కూడా ఎవరిని చూసి మీరు ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతున్నారు అనేది క్వశ్చన్ చేసుకోండి. 100కి 90% మంది ఓట్లు ఒకళ్ళు గుద్దుతున్నారు, ఒకళ్ళ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అవుతున్నారు. నన్ను అడిగితే ఫస్ట్ నుంచి కూడా ఇమాన్యువల్ అనే ఒక వ్యక్తి ఉండడం వల్లే నేననే కదా చాలామంది ఒకసారి మనోడు అసలు బిగ్ బాస్ చూడడం భయ్యా. అప్పుడప్పుడు నేను బిగ్ బాస్ చూడడానికి ఎవరు కారణం అంటే ఇమాన్యువల్ అని చెప్తాడు. ఎందుకంటే తను ఉండడం వల్లే చాలామంది కామెడీ జనరేట్ చేయడం వల్ల చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యి నవ్వుకోవడానికి. బేసిక్గా ఒక షో ఎందుకు చూస్తారన్న, ఎమోషనల్. అంతెందుకు ఒక సినిమా ఎందుకు చూస్తారు భయ్యా? ఒక కమర్షియల్ మూవీ అంటే హార్ట్ టచింగ్ సీన్ ఒకటి ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. మనం వెళ్ళామంటే రిలాక్స్ అవ్వడానికే. ఒక సినిమా అయినా సరే ఎంటర్టైన్మెంట్ ఉండాలి, యాక్షన్ ఎపిసోడ్స్ ఉండాలి, మంచి సాంగ్స్ ఉండాలి, డ్యాన్స్ ఉంటే సినిమా హిట్ అవుతుంది లేదా పోద్ది. అలానే ఒక బిగ్ బాస్ అనేది కూడా ఫ్యామిలీ అంతా చూసి నవ్వుకోవడానికే కదన్నా చూస్తారు. ఓకే, ఎమోషనల్ అదంతా పక్కన పెట్టండి. కాసేపు ఒక 50 నిమిషాలు ఉందంటే ఒక 10 నిమిషాలని నవ్వుకోవడానికి చూస్తారు ఎపిసోడ్. ఎప్పుడైనా కూడా ఒక 10 నిమిషాలని నవ్వుకుంటున్నారంటే కారణం ఎవరన్నా? ఫస్ట్ నుంచి కూడా అందరూ ఇమాన్యువల్ కోసం చూస్తారు. ఎంటర్టైన్మెంట్, కమెడియన్. అసలు ఆ కమెడియన్ అనేవాడే లేకపోతే అంతెందుకన్నా నిజ జీవితంలో కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటంటే ఒక టైంలో వింటేజ్ టైంలో సునీల్ అనేవాడు నువ్వే అనే సినిమా ఉంది. కొన్ని సినిమాలు ఉన్నాయి, అందులో సునీల్ అనేవాడు లేకపోతే సినిమా హిట్ అవ్వలేని రోజులు కూడా ఉన్నాయి. మీరు చూసుకున్నట్టయితే వింటేజ్ సునీల్ అంటారు. కొన్ని బ్రహ్మానంద మూవీస్, రెడీ మూవీ కానీ కొన్ని మూవీస్ ఉన్నాయి. అలాగా ఒక కమెడియన్ అనేవాడు లేకపోతే సినిమాయే చూడరన్నా. అలాగే బిగ్ బాస్ అనేది చాలామంది చూడడానికి కూడా కారణం ఎంటర్టైన్మెంట్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి, ఓకే. నేను ఇమాన్యువల్ని లేపుతున్నానని మీరు అనుకోవచ్చు. బట్ ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు కూడా చాలా శాతం ఇమాన్యువల్ ఉండడం వల్ల చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బేసిక్గా ఇమాన్యువల్ గ్రాఫ్ కూడా తగ్గిపోయింది కదా, ఎక్కువ కళ్యాణ్ అంటున్నారు ఈ గొడవల వల్ల. మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అన్న. లాస్ట్ ఒకళ్ళకి హైప్ వచ్చిందని చెప్పి ముందాడిన వాళ్ళందరినీ వదిలేసి ఎవడికో హైప్ వచ్చింది, ఎవరో పిఆర్ టీమ్ సంథింగ్ ఏదో పెట్టుకొని ఓట్లు గుద్దడం కరెక్టా? లేదంటే ఫస్ట్ వీక్ నుంచి బ్యాలెన్స్డ్గా ప్రతి వీక్ ప్రతి టాస్క్ ఎవరు ఆడుతున్నారో వాళ్ళకి ఏమని చెప్తున్నా ఓటు. నేను ఇమాన్యువల్కే ఓటేమని చెప్పట్లేదు. ఎవరు నాలెడ్జ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు బ్రెయిన్ వాళ్ళకు ఉంటుంది భయ్య, ఓకే. మీరు చూసుకోండి. అంత ఎందుకన్నా మీకు నిజంగా నేను చెప్పిన దాంట్లో తప్పు అని అనిపిస్తే ఫస్ట్ వీక్ నుంచి మీరు ఒక పేపర్ పెన్ పెట్టుకుని, అంతగా సీరియస్ ఉంటే బిగ్ బాస్ అంటే పేపర్ పెన్ పెట్టుకొని ఇన్ని టాస్క్లు అయినాయి, ఎంతమంది ఎవడు గెలుస్తున్నాడు, బ్యాలెన్స్ గ్రాఫ్ అంటే యావరేజ్ ప్రతి దాంట్లో విన్ ఎవరు అవుతున్నారు చూసుకోండి, ఎంటర్టైన్మెంట్ ఎవరి వల్ల అవుతున్నాడు, టాస్క్లు ఎవరు విన్ అవుతున్నారు చూసుకోండి. అలాగే ప్రజల వద్ద నుంచి ఓట్స్ అని కాదు కానీ నాగార్జున అప్రిషియేషన్స్ ఎవరికి వెళ్ళాయని చూసుకోండి. కొన్ని సీల్స్ కానీ లేకపోతే సంథింగ్ ఏదో బెనిఫిట్స్ ఉండ అవి ఎవరికి ఎక్కువ వచ్చి చూసుకోండి. అన్నీ చూసి ఓట్లు ఏంటన్నా. ఒకడు కళ్యాణ్ అన్నాడు, లేకపోతే ఒకడు తనుజ అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నాడని కాదు. మీరు మంచిగా ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఎంటర్టైన్మెంట్కి ఎవరు ఎక్కువ చేస్తున్నారు, ఎవరు నవ్వించారు, ఎవరు ఎమోషనల్ ఫీల్ అయ్యారు, ఎవరు టాస్క్లు పెట్టారు. అసలు బేసిక్గా కళ్యాణ్ టాస్క్లు ఆడడం గ్రేటే, నేను ఒప్పుకుంటాను. నేను కళ్యాణ్ తక్కువ చేయట్లేదు. కళ్యాణ్ తను ఒక సోల్జర్ అన్న, తను ఒక బాడీ మెయింటైన్ చేసి ట్రైనింగ్స్ తీసుకొని అన్నీ చేసి వచ్చి పర్ఫామ్ చేస్తున్నాడు. అసలు మీరు ఎవరైనా అనుకున్నారా భయ్యా ఇమాన్యువల్ టాస్క్లో ఆడతాడు అని ఎవరైనా అనుకున్నారా? ఆ పొట్ట వేసుకొని ఆ షేప్ చూస్తే ఎలా ఉంటుందంటే పాపం ఏదో కామెడీ చేస్తాడు వెళ్ళిపోతాడు అని అనుకుంటారు. అంతమంది ఇంత ఎందుకన్నా ప్రీవియస్ సీజన్లోనే తేజ అని ఒక అబ్బాయి వచ్చాడు,
అతను ఎలాగుంటాడు చూడడానికి, కొంచెం లావుగా ఉండి ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, పక్కకి వెళ్ళిపోతాడు. కానీ తను టాస్క్లు ఆడతాడని ఎవరు అనుకున్నారన్న? అలాంటిది తన పర్సనాలిటీకి సంబంధం లేకుండా టాస్క్లు ఆడి గెలుచుకుని వచ్చాడన్న ఇన్ని రోజులు, ఇన్ని వీక్స్ కూడా. ఇంత నిజాయితీగా మన కళ్ళ ముందు కనబడుతున్న దాన్ని వదిలేసి ఎవరికో హైప్ ఇచ్చేసి కప్పిచ్చడం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం అన్న. ఎవడు ఆడుతున్నాడో చూసుకోండి. తన పర్సనాలిటీకి డెమోన్ లాంటి పవన్ లాంటి కాంపిటీషన్లో పెట్టుకోవడమే గొప్ప అని అడిగితే. ఓకే, పెట్టుకొని గెలిచి తనకు తాను నిలబడ్డాడు కదన్నా. కొన్ని చూసుకొని చెయ్యండి, నేనేమనట్లేదు. ఫేవరెట్ ఎవరు మరి ఉన్న వాళ్ళలో? నా ఫేవరెట్ ఇమాన్యువల్. నేను ఫస్ట్ నుంచి ఇమాన్యువల్ నేను ఒప్పుకోను, స్టార్టింగ్ నుంచి. నేను కూడా బేసిక్ అందరిలాగా అనుకున్నా బ్రో. ఓకే, వచ్చాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఎందుకంటే మన ప్రీవియస్ సీజన్స్ చూసుకున్నట్టయితే ఒక అవినాష్ కానీ, తేజ కానీ, రోహిణి కానీ వీళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయినారు. ఓకే, కానీ ఈ మనిషి ఎంటర్టైన్మెంట్తో పాటు ప్రతి టాస్క్లో గెలుస్తున్నాడు యునానిమస్గా. ఇప్పుడు రీతుకి ఎవరు అంటే ఏం చెప్తారు? పవన్ అంటారు. తనుజకి ఎవరంటే ఏం చెప్తారు? కళ్యాణ్ అంటారు. ఆబ్వియస్గా సంజనాకి ఇమాన్యువల్ అని చెప్తారు. కానీ హౌస్లోని మొన్న ఒక ఎపిసోడ్ అయ్యింది, అందరికీ కావాల్సిన వాడు ఎవడు మీ దాంట్లో అంటే ఏమన్నారన్న? ఇమాన్యువల్ అనే అన్నారు. అందరికీ అంటే అందరి మనసులో, మన బయట ఉన్న వాళ్ళు పక్కన పెట్టిన లోపల అంతమంది మనసును గెలుచుకున్నాడంటే అందరికీ ఫేవరెటే. డెమోన్కి, కళ్యాణ్కి నిన్న చూసినట్టయితే ఎపిసోడ్ ఒకటి ఇమాన్యుయల్ స్టార్టింగ్ నుంచి నామినేషన్స్లోకి రాలేదు, అది కూడా మైనస్ పాయింట్ అయి ఉండొచ్చు కదా. బేసిక్గా చెప్తున్నాను, నామినేషన్ రాకపోవడం అనేది మైనస్ పాయింట్ అని ఒప్పుకుంటా. మన ప్రీవియస్గా చూసినట్టయితే ఎవరైతే నామినేషన్లు ఎక్కువ వచ్చాడు ఏంటంటే జనాలు అలవాటు పడిపోతారన్న ఓట్లు వేయడానికి. ఇప్పుడు తనుజ కూడా తప్పట్టును. కాకపోతే ఏంటంటే తనుజ లైన్గా ఒక 7-8 దాంట్లో నామినేషన్స్లో రావడం వల్ల ఏమైందంటే తనుజకి ఓట్లు గుద్ది అలవాటు అయిపోయింది జనాలకి, కొంతమందికి. సో గుద్దుడు అంతకు మించి ఎలా ఫీల్ అవుతుంది ఎమోషనల్గా, ఇవన్నీ చూసుకోవాలి కదా. నేనేమనట్లేదు, కాబట్టి చూసుకొని ఓటేయండి అని చెప్తున్నా. ప్రతిదానికి కూడా చూసుకొని ఎవరైతే మంచిగా చేస్తున్నారో టాస్క్లో ఎమోషనల్ అన్ని ఇంట్లో వాళ్ళ మనసులే గెలుచుకున్నాడు భయ్య 11 మందిది. మరి బయట వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తారు, కానీ ఓట్లు కొంతమందే వేస్తున్నారు. సో చూసుకొని ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళకి ఓట్లు వేయండి ప్లీజ్. అంతేగాని ఒకరిని లేపి లాస్ట్లో ఇంత కష్టపడి ఫస్ట్ నుంచి ఆడుకొని వచ్చి ఎవడో ఒకటికి లేపి వాడికి కప్పు అంటగడడం కన్నా ఫస్ట్ నుంచి ఆడుకొస్తే నెక్స్ట్ సీజన్ వచ్చినోడికి ఏముంటుందంటే ఓకే ఫస్ట్ నుంచి నేను పర్ఫామ్ చేస్తే నాకు కప్ ఇస్తారు అని ఒక ధైర్యం ఉంటుంది ఎవరికైనా. అంతేగాని ఎవడెవరికి లాస్ట్లో లేపేసి ఇచ్చేస్తే అది కరెక్ట్ కాదు. మీరు చూసుకోండి, నేను ఎవరికి వాడికి ఓటే వీడికి ఓటే అని చెప్పదు. టాప్ 5 అయితే ఇమాన్యువల్ అనుకుంటున్నాను ఫస్ట్ది, సెకండ్ కళ్యాణ్ అనుకుంటున్నా, థర్డ్ది సుమన్ కానీ డెమోన్ కానీ, డెమోన్ కానీ, ఫోర్త్ రీతు కూడా ప్లేయరే. అంటే ఈ ముసుగులో ఏదో పాపం తను కూడా ఆడుతుంది కొంచెం. అండ్ రీతితో పాటు పాపం దివ్య కూడా ఓట్లు పడట్లేదు అంటున్నారు కదా. దివ్య అనేది చాలా స్ట్రాంగ్ ఉమెన్, తను లోపల ఏదంటే డైరెక్ట్ చెప్పేస్తుంది, ఇంక ఏడవడాలు ఇవి ఉండవు దివ్య దగ్గర, చెప్తుంది. సో దివ్య వస్తే బాగుంది అనుకున్నాను, కానీ తను రాదేమో నేను చూసిన పోల్స్ బట్టి. సో తనుజ 5th 4th అంటే నా దృష్టికి. మరి చాలామంది అలవాటు పడిపోయి ఉంటారు కదా, వాళ్ళు మనం ఏం చేయలేము. బట్ ఓటు వేసుకునే ముందు ఆలోచించుకొని ఏంటి భయ్య. డిమాండ్ భవన్కి టాప్ 5లో థ్యాంక్స్, మంచిగా ఆడతాడు బ్రో డెమోన్ కూడా. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల ప్రతిదానికి అలా అయిపోవడం వల్ల. కానీ నేను ఏమనట్లేదు, నేను వీళ్ళకి వేయండి వాళ్ళకి వేయద్దని చెప్పను. ఫస్ట్ నుంచి ఆడుతూ వస్తున్న కంటెస్టెంట్కి మీరు ఇప్పుడు గెలిపిస్తే నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి కూడా ఒక రోల్ మోడల్లా ఉంటారు భయ్య. అంటే మొదటి నుంచి ఆడుకొని వస్తే నన్ను ప్రేక్షకులు ఇక్కడ నిలబెడతారు అని ఒక ధైర్యం ఉంటుంది. అంతేగాని లాస్ట్లో ఒక అమ్మాయి క్యూట్నెస్ కోసమో లేకపోతే ఇవి చూసి ఓట్లు వేయద్దు. ఇప్పుడు కూడా టాస్క్లు చూడండి, ఎంటర్టైన్మెంట్ చూడండి, ఎమోషనల్ చూడండి, టాస్క్లు ఇవన్నీ చూసి ఓట్ వేయండి. సపోర్ట్ చేయడం కాదు. ఇమాన్యువల్ మీరు నిజంగా నచ్చితే మీరు మొత్తం చూసి మీరు ఓట్లు వేయండి. సపోర్ట్ చేయడం వేరు, ఓట్లు వేయడం వేరు. అందరూ మీరు మైక్ పెట్టిన వెంటనే ప్రతి ఒక్కరు ఏమంటారు, ఇమాన్యువల్ సూపర్ వెనక్కి వెళ్ళి వేసేది ఎవరికి? మెయిన్ కామెంట్లు భయ్య. కామెంట్లు ఏం చేస్తారంటే ఒక పగబట్టినట్టు తను పెట్టుకుంటూ పోతారు. ఇప్పుడు జనాలు ఏమైపోతారంటే ఈ బిగ్ బాస్ చూసిన వాళ్ళు కొంతమంది చూడను కామెంట్లు చూస్తారు. ఓకే తనుజ ఉంది, కళ్యాణ్ ఉంది, స్క్రోల్ చేస్తారు ఓకే వీళ్ళకి ఉందని చెప్పేసి ఆడి మైండ్ తెలియకుండా డైవర్ట్ అయిపోయి గుద్దుతాడు వెళ్ళి ఓటు కామెంట్ సెక్షన్ చూసి. రియాలిటీ చూసేయండి. కామెంట్లో ఎవడో పెట్టాడు తనుజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ ఇది కాదు. రియాలిటీలో చూసి మనకంటూ సొంతంగా ఒకటి ఉంటుంది మైండ్ సెట్. వేరే వాడు ఎవడో చెప్తే మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. తనుజానో కళ్యాణ్ నేను వాళ్ళకి ఓట్లు వేద్దని కూడా చెప్పట్లేదు. మీరు చూసి ఎవడైతే నిజంగా ఆడుతున్నాడో వాడికి ఓట్లు వేయండి బ్రో. ఫస్ట్ వీక్ నుంచి చూసి చేయండి, అది నేను చెప్తాను, ఇంకేం చెప్పట్లేదు. థ్యాంక్ యూ.